హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు వేసుకుంటున్నానండి. రాత్రే నేను రుబ్బు పెట్టుకున్నాను. పెసల్లోని పచ్చిమిర్చి అల్లం కూడా వేసి రుబ్బు పెట్టుకున్నాను నేను. ఇలాగా పెసరట్టు వేసుకుని దాని మీద ఉల్లిపాయలు, జీలకర్ర, ఆయిల్ వేసుకుంటాను. క్రిస్పీగా రావాలనుకుంటే మీడియం ఫ్లేమ్ మీద పెసరట్టుని కాలనివ్వాలి. మెత్తగా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. పెసరట్టు కొద్దిగా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. నేను అందుకనే మీడియం ఫ్లేమ్ మీద కాలుస్తున్నాను. పెసల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. మనం వారానికి 2-3 సార్లు అయినా సరే పెసలు మనం తీసుకోవాలి ఆహారంగా. నా పెసరట్టు రెడీ అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ ఇదే. నేను లంచ్లోకి ఈరోజు కాజు మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. కాజు నేను ముందుగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను. అలాగే కర్రీ కోసం నేను 2 టమాటాని ఇలాగా నాట్లు పెట్టుకుని ఉడికించుకుంటాను. బాయిల్ చేసి తర్వాత దాన్ని మిక్సీ పడతాను. టమాటా ప్యూరీ కింద రెడీ చేసుకుంటున్నాను. బాయిల్ అయింది కదా, దీనిపైన తొక్క తీసేస్తున్నాను. తొక్క తీసేసి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. నేను మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది. నేను దీనికి కాంబినేషన్గా నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకుంటున్నాను. నేను ముందుగా టమాటాని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను కర్రీ చేస్తున్నాను, మష్రూమ్ కర్రీ. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నేను మష్రూమ్స్ని ముందుగానే వేడి నీళ్ళల్లో కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసి ఆనియన్స్ని ఎర్రగా వేగనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించుకుంటున్నాను. తొందరగా మగ్గుతాయి కదా సాల్ట్ వేస్తే. ఇప్పుడు కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా వేయించుకున్నాక నేను మష్రూమ్స్ని వేస్తున్నాను. నావి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా లేతవి అన్నమాట. అదే కొంచెం ముదరగా ఉంటాయి, పెద్ద పెద్ద సైజులో ఉంటాయి చూడండి, వాటిని అయితే నూనెలో ఫ్రై చేయాలి. ఈ లేతగా ఉన్నాయి, అందుకనే నేను ఆయిల్లో ఏం ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఎందుకంటే వేడి నీళ్ళల్లోని నేను కడిగి కట్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. వేయించుకున్నాక టమాటా ప్యూరీ వేస్తున్నాను నేను. టమాటా ప్యూరీ వేసి 2 నిమిషాలు వేయించాలి. వేయించిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, నేను కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కలర్ కోసం. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక కొద్దిగా కసూరి మెతి వేస్తున్నాను నేను. కసూరి మెతి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి. జీడిపప్పు ముందుగా నానబెట్టాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది అలా నానబెట్టి వేసుకుంటే. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ కర్రీకి సరిపడిగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక పచ్చిమిర్చి వేసాను నేను. జీడిపప్పు వేయించిన కన్నా నానబెట్టుకుని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూరకి. రెడీ అయిపోయింది. నేను చివరిగా కొద్దిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొద్దిగా
కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. దానికోసం నేను పన్నీర్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కదా, అలాగే బీన్స్, క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి అన్నిటినీ చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని నేను బటర్ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు ఆయిల్ కన్నా బటర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బటర్ వేసుకుని బటర్ని వేడవనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న కాయగూర ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్ మీదే వేయిస్తున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. నేను ఇది ఫ్రెష్గా ఉంది పన్నీరు, అందుకని నేను డైరెక్ట్గా వేసేసాను. మీకు కావాలంటే ముందుగానే విడిగా ఆయిల్లో వేయించుకుని తీసేసుకోవాలి. నేను ఫ్రెష్గా ఉందని ఇలా డైరెక్ట్గా వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు రైస్ వేస్తున్నాను. నేను బాస్మతి రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని వేసేసుకుంటున్నాను అన్నంలో. అన్నం వేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అన్నానికి సరిపడిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఒక పావు టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు, అలాగే 1 టీ స్పూను వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను నేను. ఈ వైట్ పెప్పర్ పౌడరే ఫ్రైడ్ రైస్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా వేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర అవి లేవని ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకున్నా. రెడీ అయిపోయింది పన్నీర్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంది. ఈరోజు సండే రోజు మా లంచ్ ఇదే. కాజు మష్రూమ్ కర్రీ, అలాగే పన్నీర్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి. 2 కూడా చాలా బాగున్నాయి. నేను అలాగే పెరుగు చట్నీ కూడా చేశాను నేను. ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. పెద్ద స్పైసెస్ కూడా ఉండదు. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇదేనండి ఈరోజు మా లంచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.